ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరూ కూడా విడిచిపెట్టబడటానికి లేదు. ఆయన మధ్య ఆకాశంలోనికి వచ్చి సంగమా రండి అని పిలిచినప్పుడు మనందరం కూడా ఖచ్చితంగా లేపబడాలి. ఆ ర్యాప్చర్లో, ఆ మహాదినమున మనందరం కూడా ఉండాలన్నది దృఢమైన యొక్క సంకల్పం అయి ఉన్నది. స్తోత్రం. ఈ జ్ఞానము నీ నుంచి కనుక తప్పిపోయిందంటే, ఈ సమయం పోగొట్టుకున్నామనంటే, రేపటి రోజు నువ్వు లేపబడకపోతే చాలా బాధ ఉంటుంది. పౌలు అదే చెప్తున్నాడు, నేను బోధిస్తున్నాను. ఎందుకు బోధిస్తున్నాను? తరతరములుగా, యుగములుగా మర్మము చేయబడి ఉన్నది. ఇదిగో ఆ మహిమలో మీరు కూడా ఉండాలని ప్రతి వానికి బుద్ధి చెప్తూ ఉన్నాము. ఆ మర్మములో, ఆ మహిమలో నీవు కూడా ఉండాలన్నది నా యొక్క ప్రయాస అయి ఉన్నది. దాని కొరకే పోరాడుచున్నాం. అదే కదా మాట్లాడుతున్నాడు 29వ వాక్యంలో. అందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలుగుచు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అందుకొరకే పోరాడుతున్నాం, అందుకొరకే ప్రార్థన చేస్తున్నాం, అందుకొరకే సమస్తమును త్యాగం చేస్తున్నాం. దేవుని యొక్క మర్మములో, లేకపోతే దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు మనందరం కూడా ఖచ్చితంగా ఎత్తబడాలి. మనందరం ఖచ్చితంగా ఆ సమయంలో ఉండాలి.